స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది, ఆవేదన ఉందండి. ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై, రాష్ట్రము నేలగరావా రావా. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ఈ సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. హలో హలో విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. మా ఆత్మ గౌరవ గీతికవై, మా జాతి పౌరుష దీపికవై, నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు. మా బంగారు భవితనువై, మా రానున్న చరితనువై, మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు. సగమున ఆగిన ఉన్నతి కోసం, ఆంధ్రుల కల అమరావతి కోసం, పోలవరం సాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది, ఆవేదన ఉందండి. ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై, రాష్ట్రము నేలగరావా రావా. స్వాగతం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ రెండవ రోజు మహానాడు కార్యక్రమానికి ఈ మహానాడు వేదిక ఆహ్వానం పలుకుతోంది.
అత్యద్భుతంగా సాగినటువంటి తొలి రోజు పరంపరని మించి ఈరోజు చూపిస్తున్నటువంటి ఉత్సాహానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సాంప్రదాయం ప్రకారం రెండవ రోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమంతో ఆయనకి నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమం ప్రారంభించబడుతుంది. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని మహోన్నత శిఖరాలపైన నిలబెట్టినటువంటి మహనీయుడు, మరణించిన తెలుగు జాతి గుండె చప్పుడుగా నిలిచినటువంటి మహోన్నతుడు, అనితర సాధ్యమైనటువంటి చరిత్ర సృష్టించినటువంటి ప్రజానాయకుడు, తెలుగు గడ్డ మీదనే కాదు యావత్ భారతదేశంలోనూ తెలుగు కీర్తి పతాకను రెపరెపలాడించినటువంటి మహోన్నతుడు, నిబద్ధత నిజాయితీకి నిలువెత్తు స్వరూపం, తెలుగు జాతి చరిత్రను తిరగరాసి వారి జీవితాల్లో వెలుగు నింపినటువంటి మహానుభావుడు, బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అధికారాన్ని అందించినటువంటి మహోన్నతుడు. ఆయన నటించిన చలన చిత్రమైతే అది సంచలన చిత్రమే, ఆయన రాజకీయం అయితే అది రాజకీయమే. అటువంటి మహానుభావుడికి ఘనమైన నివాళిని అర్పిస్తామని తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా యుగ పురుషుడికి ఘన నివాళిని అర్పించడానికి ఆయనతో సుదీర్ఘ ప్రయాణం సాగించినటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ అశోక్ గజపతిరాజు గారిని రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు అన్నగారు 102వ జయంతి. ఈనాడు ఇక్కడ మొదట అడుగు పెట్టేటప్పుడు మా ఏమంటారు దాన్ని, మనకి ఎంటర్టైన్ చేసే పెద్దలు, పాటలు పాడే పెద్దలు ఈరోజు పాడిన పాట ఏంటంటే, చేతులెత్తి జై కొట్టు తెలుగోడా, గతం ఎంతో ఘనకీర్తి కలగోడా అని. మన జాతీయ అధ్యక్షులు మిత్రులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి, మా కుటుంబ సభ్యులు, వేదిక పైన ఉన్న కుటుంబ సభ్యులు, మన ముందు ఉన్న కుటుంబ సభ్యులు అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నాను. నా జీవితం ఒక ధన్యమని నేను అనుకుంటా ఉన్నాను. మహానాడులో మొదట మహానాడు నుంచి అలాగా ప్రతి మహానాడు అటెండ్ అవుతా వచ్చాము. కానీ అన్నగారు జన్మించే రోజు మొదట మాట్లాడే అవకాశం నాకు రావడము నా జీవిత ధన్యమైందని నేను అనుకుంటా.